ముందుగా అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో పన్నీర్ కర్రీ చేశాను. అసలు మా వాళ్ళు లొట్టలేసుకుంటూ తినేశారనుకోండి. అంత బాగా కుదిరింది. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. మీడియం సైజ్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వేయించేటప్పుడు అవి పొడుములా అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ముక్కలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో కొబ్బరి ముక్కలు, బాదం, చెక్క, ఇలాచి, మిరియాలు, లవంగ మొగ్గలు, అనాస పువ్వు కొద్ది కొద్దిగా వేసుకొని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోలు కూడా వేసి హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, కారం వేసి మరొక 5 మినిట్స్ వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా కాకుండా అలా అని బరకగా కాకుండా మీడియం లో పేస్ట్ చేసుకుని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని మొత్తాన్ని వేసి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈవెన్ గా ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ తర్వాత ఇలా మరుగుతూ ఉన్నప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత జీలకర్ర, ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని చివరిగా కరివేపాకు, కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. తే ఈస్ డన్. మరి మీలో ఎంతమంది ఇలాంటి ప్రాసెస్ ని ట్రై చేశారో నాతో షేర్ చేసుకోండి. అసలు వేడి వేడి అన్నంలో గానీ, చపాతీలో గానీ, బగారా రైస్ అయినా ఏదైనా అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.